తర్వాత పత్రికా పాఠ్య భాగం చూసుకున్నట్లయితే పౌలు పాపంలో ఉన్నటువంటి తెస్సలోనిక సంఘాన్ని ఆత్మీయతలోనికి ఎలా నడిపించాడు అనేది చూస్తాం. తర్వాత స్వార్థ పాఠ్య భాగం చూసుకున్నట్లయితే మార్తా, మరియా, లాజరు వీళ్ళు ముగ్గురు కూడా దేవుడితో నడిచి ఆయన యొక్క కార్యాలను జరిగించగలిగారు, జరిగిన కార్యాలను చూడగలిగారు. అయితే ఇవి తెలుసుకోవడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి అని మనం ఆలోచించగలిగినట్లయితే మనం కూడా దేవుడితో నడిస్తే మన జీవితంలో కూడా ఎన్నో గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాయని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. తల్ల వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి నా యేసయ్యా, అయా ఏ పాటి వారమయ్యా ఎన్నిక లేని మమ్మల్ని మా తండ్రి సజీవుల నుంచి మీకు కృపలో మీకు సన్నిధిలో మమ్మల్ని కూడబెట్టలేదు. అందుని బట్టి మీకు స్తోత్రం తండ్రి. అయా ఇప్పటి వరకు పాటల ద్వారా నిన్ను ఆరాధించగలిగాము, యాక్షన్ సాంగ్స్ ద్వారా నిన్ను ఆరాధించగలిగాము. మీరు మనం మర్చిపోతారని నేను